ముల్లాలు మౌల్వీలు సోషల్ మీడియాలో మీరు కొట్టండి ఏ రకంగా కుట్రలు చేయాలి, ఏ రకంగా హిందూ సమాజం మీద కుట్రలు చేయాలా, ఏ రకంగా వీళ్ళ సంతానాన్ని తగ్గియాలి, ఇన్ని రకాల హైదరాబాద్ లో రెస్టారెంట్స్ ఎన్ని రెస్టారెంట్స్ వచ్చినాయి కదా, అన్ని రెస్టారెంట్లలో ముస్లింల కన్నా ఎక్కువ మా హిందూ సోదరులు తింటా ఉన్నారు, భోజనాలు చేస్తా ఉన్నారు. మీరు ఆపండి. మరి నేను శశి గారు ఆపితే ఎక్కడైతే మంచి భోజనం కళ్ళు కట్టేసి కూర్చున్నామన్నట్టు ముస్లింల గురించి మాట్లాడితేనే తప్పు, లేకపోతే సెక్యులర్ పునాదులు మాట్లాడొద్దు. ముస్లిం తప్పు హిందువులను మాత్రం తీవ్రవాదం ముద్రేయాలి, సాఫ్రాన్ టెర్రరిజం అనాలా, నా స్నేహితులు నఫరత్ అనాలి, పార్లమెంట్ లోపలనే హిందుత్వాన్ని ఎరాడికేట్ చేస్తామనాలా. సిబ్లీ గారు ఇస్లాం సహనము శాంతి సౌభ్రాతృత్వము గురించి చర్చకు నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. TV9 స్టూడియోకి ఎన్నడో డేట్ ఇప్పుడు చెప్తారా? TV9 డిసైడ్ చేయమంటారా? మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర లోపల ఇస్లాం మారణ హోమం గురించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఓకే, లేటెస్ట్ గా వెలుగు చూసిన ఈ TCS ఘటన కానీ తర్వాత బయటకు వస్తున్న ఘటనలు కానీ డెఫినెట్లీ దే ఆర్ ఆల్ విజిల్ బ్లోవర్స్. సో మనం అంతా అలర్ట్ మోడ్లోకి వెళ్లాల్సిన సందర్భం, ఏం జరుగుతోంది వాస్తవాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి. సో ఫైనల్ సొల్యూషన్ ఏంటి అంటే మీరేం చెప్తారు శుబ్లీ గారు? దీప్తి గారు, జస్ట్ ఐ వాంట్ టు కంక్లూడ్ మేడం, ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నేను మీకు 2 అంశాలు చెప్తానండి. ఒకటి, ఇప్పుడు శశి గారు ఇప్పుడు దాకా మాట్లాడిన శశి గారే కదా, శశి గారికి ఒకటి ధన్యవాదాలు చెప్దాం అనుకుంటున్నాను. రెండోది వచ్చేసి, నేను ఇందాక ఏదైతే టాపిక్ నేను చెప్పానో, మీరు కొత్త చట్టాలు తీసుకొని రండి, ఉన్న చట్టాలతో అయినా కానీ పనిచేస్తారా అనేది అది దట్ ఈజ్ మన పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. బట్ మీరు ఎన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చినా కానీ ఆ చట్టాలపై అవగాహన ఉన్నంత వరకు కాదు, ఆ మతాలపై అవగాహన ఉన్నంత వరకు ఇటువంటి అంశాలు ఏదో ఒక ప్రాంతం నుంచి జరుగుతూనే ఉంటాయి. దాన్ని మనం చేయాల్సింది ఏంటంటే, నేను ఇచ్చినటువంటి ఏదైతే సొల్యూషన్ ఉందో అవగాహన పెరగాలి, ప్రతి సమాజంలో కూడాను అవగాహన పెరగాలి. నంబర్ 1 సొల్యూషన్. నంబర్ 2, నేను మన సోదరుడు శశి గారికి మనస్ఫూర్తిగా 2 అంశాలపై, ఒకటేమో ధన్యవాదాలు చేద్దామని చెప్పేసి. ధన్యవాదాలు ఎందుకంటే, ఏదైనా ఒక అంశాన్ని మీరు పూర్తిగా టార్గెట్ చేస్తే ఏమవుతుందంటే ప్రపంచం మొత్తం అటువైపు చూస్తుంది. ఎవరు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ మతం ఏం చెప్తుంది, వీళ్ళ రిలీజియన్ ఏం చెప్తుంది అని చెప్పేసి. ఈ రోజున ఆ రకంగా ఇంత విషం చిమ్మి మా రిలీజియన్ ఇస్లాం ధర్మం ఏం నేర్పిస్తుంది అనేది చూసే విధంగా చేస్తున్నందుకు ఒక్కసారి ఆయన యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక్కసారి ఆయనపై దృష్టి పెట్టాలి. ఆయన ఇండైరెక్ట్ గా కొంపతీసి ఏమైనా ఇస్లాం ధర్మాన్ని ఏమైనా ప్రచారం చేస్తున్నారేమో అని చెప్పేసి నా యొక్క డౌట్. ఒకటి. ఇంకో అంశం ఎందుకంటే, ఆయన ఇందాక ఆల్రెడీ ఒక ఛాలెంజ్ ఇచ్చారు, ఛాలెంజ్ చేశారు. మీరు ఎనీ టైం ఎనీ సెంటర్ TV9 మాధ్యమమే కాదు, ఏ మాధ్యమంలో అయినా పాటు ఈ ప్రేమని పంచడానికి అందరి లక్ష్యం